అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 39వ భాగం. రచయిత వనజ గారు. చెప్పా కదా నువ్వు తినిపిస్తేనే తింటానని అని జానకి కూడా ముద్దుగా చెప్పింది. వీళ్ళిద్దరినీ చూస్తూ కశ్యప్ మను నవ్వుకుంటూ ఉంటే నువ్వు తింటున్నావా లేదా అని అభి అడిగేసరికి తన 2 చేతుల్ని అభికి చూపించింది జానకి. అంతే. ఫస్ట్ షాక్ అయిన తర్వాత కోపంగా కళ్ళల్లో నిప్పులు కుక్కిస్తూ జానకి వైపే చూశాడు అభి. అభి చూస్తున్న కోపం చూపులకి జానకి బిక్కమొఖం వేసుకుంది. తిడతాడు కొడతాడు అనుకుంటూ ఏంటిది అని గట్టిగా అరిచాడు అభి. కళ్ళెత్తి అభిని చూసి సైలెంట్ అయిపోయింది జానకి. మను కశ్యప్లు కూడా జానకి వైపు బాధగా చూసి ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయారు. జానకి అభికి స్పేస్ ఇవ్వడం కోసం అభి విసుగ్గా జానకి ప్లేట్ తీసుకొని ముద్దలు కలిపి తినిపించాడు. ఎంతో ఇష్టంగా అభి తినిపిస్తూ ఉంటే తింటూ ఉంది. లోపల పుడుతున్న మంటని అంచుకుంటూ చాలా సంతోషంగా ఇష్టంగా తింటూ ఉంది జానకి. జానకి తిన్నాక అభి కూడా తినడానికి కూర్చున్నాడు. తింటున్నంతసేపు రెప్ప కొట్టక తన శ్రీవారి మొహాన్ని ముద్దుగా చూసుకుంటూ ఉంది జానకి. నేను బాగానే ఉంటానని నాకు తెలుసు, నువ్వు మరీ అలా చూసి సర్టిఫై ఇవ్వనవసరం లేదులే అని అన్నాడు అభి. ఆ మాటకి ఆమె కళ్ళు రెండూ కూడా ఒకలాగా పెట్టి పెదవి విరిచి చూసింది జానకిని. అభిని ఆ ఎక్స్ప్రెషన్కి లోపలే మెల్ట్ అవుతూ నవ్వుకుంటూనే తన భోజనాన్ని కానిస్తూ ఉన్నాడు అభి. ఇంకా కోపంగా జానకి వైపు చూశాడు. ఇందాక జానకి చేసిన పనికి కోప్పడతాడేమో అని భయం వేసి జానకి పిల్లిలాగా జారుకుంది. రసం కూర పెరుగు అన్నీ అభికి అందుబాటులో పెట్టి జానకి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు జానకి చేసిన దానికి అభి మనసులోని నవ్వుకుంటూ జానకిని చూస్తూ మురుసుకుంటూ ఉన్నాడు. కానీ తను చేసిన పనికి కోపం తెచ్చుకుంటూ అన్ని విధాల ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్తో కడుపు నింపుకొని హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళిపోయాడు అభి. సగం మెట్లు ఎక్కాక మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెళ్ళి వెన్న తీసుకొని జానకి రూమ్లోకి వచ్చాడు. అభి వెళ్ళేసరికి జానకి వాకింగ్ చేస్తూ కనపడింది. డోర్ దగ్గరే ఒక చేతిలో వెన్న కప్పు, ఇంకో చెయ్యి డోర్కి ఆనించి జానకి తనలో తను మాట్లాడుకోవడం వింటున్నాడు అభి. రే నాన్న, చూసావా ఈరోజు మీ మమ్మీ మీ డాడీ నన్న పనిని ఎలా చేయించిందో? భలే చేసింది కదా, చూసావా? డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో, సో నువ్వు కూడా డాడీని ఇలాగే చూసుకోవాలనుకుంటూ తన ఇంకో చేత్తో బంప్ని చుట్టేసి తిరుగుతూ ఉంది జానకి. అభి జానకి మాటల్ని డోర్ దగ్గర నిలబడి వింటూనే రాని దగ్గుని దగ్గాడు. అభి వచ్చాడని తెలవడంతో జానకి వాకింగ్ని ఆపేసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది సైలెంట్గా. అభి వెళ్ళి జానకి ఇవ్వాల్సిన మందులన్నీ కూడా ఇచ్చేసి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఏమంటాడు అని భయపడుతూ జానకి అభిని చూస్తూ ఉంటే జానకి తలదించుకుంటే శృతిమెత్తగా ఆమె చేతులు అందుకొని గాయం బొబ్బ వచ్చిన చోట చాలా సాఫ్ట్గా వెనరాస్తున్నాడు. బుద్ధుండే చేశావా ఇలాంటి పని? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమన్నా నార్మల్ మనిషివా లేకపోతే చిన్నపిల్లవా? జానకి ఇలా చేయడానికని కోప్పడుతూనే జానకి వీళ్ళన్నింటికి కూడా వెన్న రాసి ఆమె పడుకునే విధంగా పిల్లోని అడ్జస్ట్ చేసి జానకి పడుకున్నాక వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి కౌచ్లో సెటిల్ అయ్యాడు మన అభిబాబు. అభి చూపిస్తున్న ప్రేమకి కేరింగ్కి జానకి ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. అభి వర్క్ చేసుకుంటూ ఉండగా జానకి చేసిన పిచ్చి పని గుర్తుకొచ్చి ఇంకోసారి కోపంగా ప్లస్ బాధగా జానకి మొహం వైపే చూశాడు. తనని తినమంటాడని తెలిసే ఎవరూ చూడకుండా డైనింగ్ టేబుల్ మీద ఉన్న వేడి అన్నం మీద చేతులు పెట్టేసరికి సుకుమారమైన జానకి మునివేళ్ళు కమిలిపోయాయి. అది చూపించగానే అభికి కోపం వేసి జానకిని కోపంగా చూశాడు. అదన్నమాట అసలు విషయం. సీన్ ఇక్కడ కట్ చేస్తే పొద్దున్నే ఓపెన్ చేస్తే నిద్ర లేచిన జానకి తన చేతులతో మొహాన్ని రబ్ చేసుకోవడానికి ముందే అభి చేతులు జానకి చేతుల్ని పట్టుకున్నాయి. ఏంటా అని అన్నట్టుగా జానకి ఉలిక్కిపడి చూస్తే అక్కడ చెదిరిపోయిన పచ్చని గోరింటాకు ఎర్రదనాన్ని తెలుపుతూ ఉంటే ఒక్కసారిగా జానకి ఆశ్చర్యపోయి తన చేతులు చూసుకుంటుంది. అభినే జానకి 2 చేతులు సైడ్కి పెట్టి మొత్తం ఎండిపోయిన గోరింటాకు అంతా తీసేసి ఆ మొహం ముందు నిలిపి వాష్రూమ్లోకి దూరిపోయాడు. చాలా ముచ్చటగా 2 చేతులకు చందమామలు దిద్దున్న తన చేతులను చూసుకుంటూ సంబరపడిపోయింది జానకి. గోరింటాకు నా చేతులుకా అనుకుంటూ ఆలోచిస్తే రాత్రి తను నిద్రపోయాక అభినే ఈ పని చేసుంటాడని అర్థమై తనలో తనే సిగ్గుపడుతూ ఆనందపడిపోయింది మన జాను బేబీ. రోజుకి భిన్నంగా అభి వైట్ కుర్తా వేసుకుంటే ఈసారి జానకి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. జానకి వచ్చేలోపే ఒక లైట్ వెయిట్ ఉన్న పట్టు శారీ తీసి దాని మీదకి మ్యాచింగ్ ఆర్నమెంట్స్ కూడా తీసి బెడ్ మీద పెట్టి అభి కిందకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అప్ అయి వచ్చిన జానకి, ఏంటి రోజు ఏమైనా ఎక్కడికైనా వెళ్తున్నామా
లేదా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా అని అనుకుంటూనే రెడీ అయ్యి తను కూడా కిందకి వచ్చేసరికి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న కౌసల్య కనపడింది. దగ్గరికి వెళ్ళిన జానకి, అత్తయ్య ఏంటి ఇదంతా అని అంటూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంటే, అప్పుడే అమ్మ సుముహూర్తం వచ్చేసింది అన్న పంతులు గారి మాటలకి జానకిని కూర్చోపెట్టి పక్కనే అభిని కూడా కూర్చోబెట్టింది ఈ కౌసల్య. జానకి పసుపు తాడుకి తను తీసుకున్న గొలుసులోకి మార్చి నల్లపూసలు ఎక్కించి అభితో వేయించాలని కౌసల్య ఏర్పాటు. అప్పటి వరకు సైలెంట్గా పాత్ర పోషించిన అభికి ముందే ఈ విషయం తెలుసు కనుక జానకికి తెలియకపోయినా అత్తగారు చెప్పడంతో సైలెంట్గా పూజలో కూర్చొని ఉంది. తర్వాత పూజారి గారిద్దరికీ మంచి సంతానం కలగాలని ఆశీర్వదించి ఆయన మంచి సంభావం తీసుకొని వెళ్ళిపోయారు. కడుపుతో ఉన్న కోడల్ని పసుపు తాడుతో చూడలేక చిన్న పూజ చేయించి గొలుసులోకి మార్చే కార్యక్రమం చేపట్టింది కౌసల్య. ఈ విషయం జానకి వాళ్ళు వచ్చిన రోజే అభితో మాట్లాడింది. కౌసల్య, గాయత్రితో పాటు ఇంకా చుట్టుపక్కల పిలిచిన ఇంకో నలుగురికి ముత్తైదులకి తాంబూలం ఇచ్చింది. జానకి కడుపుతో ఉంది కాబట్టి కౌసల్యని ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టి పంపించారు. జానకి కూడా అభి బలవంతం మీద లైట్ ఫుడ్ తినిపించి అక్కడే సోఫాలో కూర్చోబెట్టాడు ఆమెను. నీకు ముందే తెలుసా అని అడిగింది జానకి అభిని. మమ్మీ చెప్పింది. ఇలా పసుపు తాడుతో ఉండకూడదంట కేవలం అని అభి అంటూ ఉండగానే జానకి చెయ్యి పెట్టి ఆపేస్తూ, కేవలం అత్తయ్య మామయ్య హెల్త్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది చేస్తున్నారు కదా, అంతే కదా అని అంది జానకి. అభి అవునన్నట్లుగా తలూపాడు. జానకి పెదవులు ఒక పక్కకి సాగదీసి మనుతో మాటల్లో పడిపోయింది. మామ ఇప్పుడు ఇదంతా అవసరమని జాహ్నవి బేబీ గాయి ఆంటీని అడుగుతుంటే ఎవరి పిచ్చోళ్ళకి ఆనందమే, అవసరమా దీనికి అనుకుంటూ ఒకవైపు నిలబడి జరిగే తంతునంతా చూస్తూ ఉన్నారు ఇద్దరు. లాస్ట్లో పెట్టిన ప్రసాదం స్పూన్లు ఎత్తేస్తూ మాట్లాడుకుంటున్నారు తల్లి కూతురు. అవునే జాహ్నవి, దీన్ని మనం ఏం చేయలేమంటావా అని గాయి ఆంటీ అడుగుతుంటే, ఎందుకు చేయలేం మమ్మీ, ఇప్పుడు చూడు అని ఏదో ఆలోచిస్తున్న దానిలో ఫోజ్ పెట్టి తెగ తింకుతోంది జాహ్నవి. అమ్మ జానకి అని కౌసల్య గారు కిచెన్ నుంచి పిలవడంతో వస్తున్న అత్తయ్య అని వెళ్ళబోయింది జానకి. జానకి రావడం చూసిన జాహ్నవి ఆమె కాలుని ముందుకి అడ్డం పెట్టింది. వెళ్తున్న జాహ్నవి కాలు తట్టుకొని పడబోతూ ఉండగా కశ్యప్ జానకి చేతిని పట్టుకొని జాహ్నవి వైపే కోపంగా చూశాడు. అయినా ఒక రెక్లెస్ లుక్ చీప్గా కశ్యప్ వంక చూసి పక్కకెళ్ళిపోయింది జాహ్నవి. చూసుకోవాలి కదమ్మా అని కశ్యప్ అంటూ ఉంటే, సారీ అన్నయ్య, అత్తయ్య గారు పిలుస్తూ ఉంటే కిచెన్లోకి వెళ్తున్న సడన్గా ఏం జరిగిందో తెలియదు, కాలు తట్టుకుంది అని ఆమె చెప్పింది. అటు ఇటు చూసి చాలా మెల్లిగా, నీకు తెలియడం లేదా జానకి, ఆ జాహ్నవి కావాలని నీకు కాలు అడ్డు పెట్టింది అని అన్నాడు కశ్యప్. పొరపాటున పెట్టి ఉంటుందిలే చూసుకోకుండా, అదేదో జరిగిపోయిందిలే అన్నయ్య, కావాలని కాదులే, నువ్వేం కంగారు పడుకు అన్నయ్య అని కశ్యప్కి సర్ది చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది జానకి. కానీ కశ్యప్కి తెలుసు కదా జాహ్నవి గాయి ఎలాంటి వారని. వీళ్ళు మారారనుకుంటూ కశ్యప్ అభికి గార్డెన్లోకి రమ్మని మెసేజ్ చేసి ముందు తనే వెళ్ళాడు. మనుకి కాస్త కౌసల్య గారు అలవాటైనా కూడా ధనుంజయ్ గారంటే భయపడుతూ అత్తా కోడలు ఇప్పుడే కిచెన్ల నుండి రారేమో అనుకుంటూ శుభ్రంగా నిద్రపోవడానికి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏంట్రా గార్డెన్లోకి రమ్మని పిలిచావు అని అడిగాడు అభి. ఇంట్లో ఏం జరుగుతుందో గమనించే స్థితిలో నువ్వు లేవా అభి? ఒకటే ప్రశ్న సూటిగా అడిగాడు. బాగానే కవర్ చేస్తున్నా కదా అన్నాడు అభి. అంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నావా అభి అని అడిగాడు. మరో ప్రశ్న. కశ్యప్ ఈ ప్రశ్న నేరుగా అభికి గుచ్చుకునేసరికి, మరి ఏం చేయమంటావురా, ఇది యాక్టింగ్ కాదు అని నాకు తెలుసు, మీ చెల్లికి తెలుసు, కానీ ఎవరు బయటపడినా కూడా అక్కడ ఆ పిచ్చిది ఇంకా ఆశలు పెట్టుకుంటుంది. వాటిని తర్వాత చిదిమేయడం ఇంకోసారి నేను ఆ సాహసం చెయ్యలేనురా. అందుకే తన దృష్టిలో ఒక అసహ్యించుకునే పర్సన్ లాగానే నేను ఉండిపోవాలి, అలాగే వెళ్ళిపోతాను కూడా అని చెప్పాడు అభి. ఇంకా లాభం లేదు, వీడికి వాళ్ళ నిజస్వరూపాలు ఏంటో చెప్పాల్సిందే అని కశ్యప్ తనలో తనే అనుకుంటూ, అప్పుడైనా వీడు మారతాడేమో అని అనుకుంటూ, ఇందాక ఏం జరిగిందో తెలుసా అని అభి కొంచెం కోపం కూడిన స్వరంతో అడిగాడు. కశ్యప్ ఏమైంది? జాహ్నవి జానకి కింద పడిపోవడానికి కాలు అడ్డు పెట్టిందని చెప్పాడు. అవును, తమరింట్లో సీసీ కెమెరాలు మాత్రమే పెడతారా, తమరికి ఇంట్లో మనుషుల మీద ధ్యాస ఉండదా అని కాస్త వెటకారంగా అన్నట్టు అన్నాడు కశ్యప్. జాహ్నవి జానకి కింద పట్టడానికి ట్రై చేసిందని తెలిసిన అభి జాహ్నవి మీద కోపంతో
ఊగిపోయి వెంటనే వెళ్ళబోయాడు. ఈ ఆవేశానికి మాత్రం తక్కువ లేదనుకుంటూ కశ్యప్ అభిని ఆపాలని చూసినా కూడా అభి నేరుగా జాహ్నవి రూమ్లోకి వెళ్ళి, ఇంకోసారి నీ కాళ్ళు నీ అధీనంలో లేవనుకో, ఏం చెయ్యను, వాటిని కట్ చేసి చేతిలో పెడతానని ఒక్కటే మాట సింగిల్ డైలాగ్లో ఫినిష్ చేసి జాహ్నవి వెన్నులో వణుకు పుట్టించి అక్కడి నుంచి వచ్చేశాడు. అభి వెనకే వెళ్ళిన కశ్యప్ వీడితో ఇదేరా బాబు వచ్చింది, కొంచెం కూడా వెనక ముందు ఆలోచించుకోడు, ఏదైనా చెయ్యరా అంటే అస్సలు అది వినకుండా ఆవేశంతోనే చేస్తూ ఉంటాడనుకుంటూ నిట్టూర్చి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అవి కూడా ఇంకా ఇలా జరిగిందని తెలిసి కూడా విసిగెత్తిపోతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడు. ఫార్మల్స్ రెడీ అయి వచ్చిన అభిని చూసి లంచ్ టైం కావడంతో కౌసల్య జానకిని తినమని అభిని ఎంత రిక్వెస్ట్ చేసి అడిగినా కూడా తనకి తినాలనిపించలేదు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళబోయాడు. వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి వచ్చి జానుకి ఫుడ్ సర్వ్ చేసి మరీ ఖచ్చితంగా తిని టాబ్లెట్స్ వేసుకో అని అందరి ముందు స్వీట్ వార్నింగ్ జానకి మాత్రమే వినబడేలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి ఆఫీస్కి బయలుదేరిపోయాడు అభిబాబు. అభి చెప్పిన విధానానికి నవ్వుకుంటూ అతను వడ్డించిన ప్లేట్లోనే ఇష్టంగా తిన్నది జానకి. ఒక్కడే ఆఫీస్లో పర్సనల్ రూమ్లో కూర్చొని కాస్ట్లీగా కనిపించే బుడ్డి బుడ్డి వైన్ బాటిల్ ఎత్తేస్తున్నాడు అజిత్. జానకి అని అరుస్తూ నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వను అన్న ఒక విలన్ డైలాగ్ పట్టుకొని దాన్నే వాడుతూ అరుస్తూ జానకి మీద కోపం పెంచుకుంటూ ఉన్నాడు. నువ్వు నీ భర్త వెంట వెళ్తే వదిలేస్తానని అనుకున్నావా? సీతమ్మ వారే మాయా జింకకి ఇష్టపడి రావణాసుడి వల్ల చిక్కుకుంది. ఇంకా ఈ కాలం జానకివి నువ్వెంత, మళ్ళీ ఏదో ఒక టైంలో నాకు దొరకపోవా, నిన్ను నా చేతికి దొరకబుచ్చుకోనా అని అనుకుంటూ కసిగా జానకి ఫోటోని చూస్తూ ఉన్నాడు అజిత్. అంతలో అతని మొబైల్ ఫోన్ రింగ్ అవుతూ ఉండేసరికి ఫస్ట్ ఫోన్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ విసుగ్గా చూస్తూ కాల్ కట్ చేశాడు అజిత్. అంతలోపు మరోసారి ఆ ఫోన్ రింగ్ అవడంతో తనలో ఉన్న కోపాన్ని అణుచుకుంటూ ఫేస్ని అలా చేతులతో రబ్ చేసుకొని లిఫ్ట్ చేశాడు. సారీ అన్నాడు అజిత్. అవతల వారు ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ వంకరగా నవ్వుకుంటూ కాల్ని కట్ చేశాడు అజిత్. జానకి ఇక్కడ ఉంటే కనీసం అవే దృష్టిలో దిగజారిన దానిలాగా ఉండిపోయి నాతో మహారాణిలాగా ఉండేదాని కదా, అనవసరంగా నీ భర్త పెద్ద పోటుగాడని వాడితో వెళ్ళావు, ఇంకా ముందు ముందు ఎన్ని కష్టాలు పడతావో నువ్వే చూస్తుండనుకుంటూ మళ్ళీ మొదట కాల్ చేసిన వారికి కాల్ చేశాడు. ఏంటి అని విసుగ్గా అడిగాడు అవతలి వారు. జరిగింది చెప్పడంతో నీ నుంచి అంతకంటే ఎక్కువ నేనేం ఎక్స్పెక్ట్ చేయనులే, ఓ 2-3 రోజులు కామ్గా ఉండని చెప్పి ఫోన్ కట్ చేసి తన ఆలోచనలు కాస్త ప్రశాంతత, కాస్త క్రూరమైన బ్రెయిన్ని అరగదీయడంలో పడిపోయి మళ్ళీ బాటిల్ ఎత్తేస్తున్నాడు మన అజిత్. చిచి, వీడు మన ఏంటి విలన్ గాడు, రోజులు ఎవరి కోసమన్నా ఆగుతాయా అంటే అబ్బే అస్సలు ఆగవు కదా, అందుకే ధనవంతులు ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా అవి అస్సలు ఆగవు, పేదవాడు నేనేమి ఇవ్వలేను అన్నా కూడా ఆగవు, వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. కాబట్టి అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక అందమైన ఉదయం మామూలు ఉదయం కూడా కాదు, ఆదివారం ఉదయం. అభి నైట్ రాని నిద్ర కలిసిన మనసుకి విసుగు చెందుతున్న మైండ్కి చాలా లైట్గా చాలా రోజుల తర్వాత ఓ 90 వేసి వచ్చి పడుకున్నాడు. అది కూడా జానకి నిద్రపోయాక ఆమె కాళ్ళు పట్టి తన బిడ్డల స్పర్శం చూసుకుని తర్వాత తాగేసి వచ్చి పడుకున్నాడు. ఎలాగో మరుసటి రోజు ఆదివారం కావడంతో అభికి ప్లస్ అయి బోర్లా పడుకొని మరీ నిద్రపోతున్నాడు. టైం 5-6 కాస్త 7-7:30 అయిపోయింది. ముందు రోజు కౌసల్య బాగా మరగపెట్టిన నూనె, అందులో చాలా రకాల మూలికలు వేసి తలకు పెట్టడంతో జిడ్డుగా ఉందనిపించి వెళ్ళి తలారా స్నానం చేసి బాల్కనీలో నిలబడుకొని తల ఆర్పుకుంటూ ఉంది. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు జానకి మీద పడుతుంటే ఆమె అందం మరింత ప్రకాశవంతంగా మారింది. అభి వైపు ఒకసారి చూసి బాల్కనీ కర్టన్స్ అన్నీ లాగేసి జుట్టంతా కూడా ఒకవైపుకు తీసుకొని ఆరబెట్టుకుంటూ ఉంది జానకి. సూర్యకిరణాలు చురుగ్గా మొహం మీద పడుతుంటే కళ్ళు తెరిచిన అభికి నీలాల నింగిని చుట్టేసిందా అన్నట్టు జానకి చీర, అగరత్తు పొగలాంటి ఆమె ముంగురులు, నిండు గర్భం, మొహంలో తెలియని ప్రశాంతత, గర్భవతికి సహజంగా ఉండే కళ, చేతులకు ఎర్ర రంగుని పంపించేసి నారింజ రంగును తీసుకొచ్చిన గోరింటాకు, ఇవన్నీ చూస్తుంటే, ఇలా జానకిని చూస్తుంటే అభికి నిజంగా ఏదో అద్భుతాన్ని చూసినట్లుగానే అనిపించింది. కానీ ఇవన్నీ తను ఎన్ని రోజులు దూరం చేసుకుంటూ ఇంకా దూరం అవుతూ ఫ్యూచర్లో కూడా దూరం అవ్వాల్సి వస్తుందేమోని తలుచుకుంటూ
కోపం, బాధ కలగలిపి అతని పిడికిలి బిగుసుకుంది. కానీ కళ్ళు మాత్రం అప్పటికి జానకిని మాత్రమే చూడమంటున్నాయి. ఎంత వద్దనుకుంటున్న అభి మనసు కళ్ళు జానకిని చూడమని చెప్తుంటే అలాగే బోర్లా పడుకొని జానకి అందాన్ని తన కళ్ళతో చూస్తూ మనసుతో ఆస్వాదిస్తూ ఉన్నాడు మన అభి బాబు. చురుకైన చూపులు తన మేనిని గుచ్చుకుంటుంటే జానకికి తెలిసిపోయిందని, తనను చూస్తున్నాడని లోలోనే నవ్వుకుంటూ పూర్తిగా అటువైపు తిరిగి తన జుట్టుని ఆరబెట్టుకుంటూ ఉంది జానకి. ఆమె అటువైపు తిరగడంతో అభికి జానకి ఫేస్ కూడా సరిగ్గా కనపడకుంటే అలిగినట్లు మొహం పెట్టి మొహాన్ని ఇంకో వైపుకు తిప్పుకొని పిల్లోలో ఫేస్ని దాచేసి పడుకున్నాడు అభి క్యూట్గా. అప్పటికి కానీ టైం తెలియకపోవడంతో మళ్ళీ అలా ఒక నాప్లోకి జారుకున్నాడు. ఓపెన్ చేస్తే విదేశాలలో గార్డెన్లో బ్లూ చీరలో జానకి, బ్లూ షర్ట్ బ్లాక్ జీన్స్లో అభి బాబు, చిన్న చిన్న ఇద్దరు పిల్లలు, ఇద్దరిని చెరొక క్రెడిల్లో వేసుకొని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ ఆనందం తమ కళ్ళల్లో ఈ ప్రపంచంలో ఎవరూ ఇంత ఆనందంగా ఉండరేమో అని అనిపించింది. సడన్గా వర్షం పడడంతో జానకి వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అభి ఇద్దరు పిల్లల్ని కూడా ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాడు. వర్షం పడనివ్వకుండా జానకి అభిని రమ్మన్నట్టుగా చెయ్యి చాపుతూ ఉంటే అభి నేను రాను అంటూ పిల్లలిద్దరినీ చూపించాడు అభి. కథ కొనసాగుతుంది. చాలామంది గోరింటాకు పెట్టుకుంది అని అన్నారు కదా, కానీ మీరందరూ పప్పులో కాలేసినట్టే. మరి అభి జానకిల ఈ క్యూట్ లవ్లీ సీన్స్ ఎలా ఉన్నాయి? మరి అభి జానకి దగ్గర ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టి ఆ ప్రమాదం దగ్గరికి రాకుండా చేస్తాడా లేదా? జానకి అభి ఇదంతా కావాలని చేస్తున్నాడని తెలుసుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.